హాయ్ హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ డే 32 ఎపిసోడ్ రివ్యూకి స్వాగతం. సో ఈరోజు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. డైలీ లాగానే ఇలా రెగ్యులర్గా సాంగ్ చేశారు బిగ్ బాస్. ఎర్లీ మార్నింగ్ వేకప్ సాంగ్, అందరూ సూపర్గా డ్యాన్స్ చేశారు. రెగ్యులర్గా స్టార్ట్ అయింది ఎపిసోడ్ అనమాట. సో ఎవ్రీథింగ్ బాగా నడుస్తుంది. కొంచెం సంజన గారు అండ్ రితు గారు మెయిన్ హౌస్లోకి వెళ్ళి మన రామురాథోడిని కొంచెం ఆట పట్టించారు, కొంచెం ఫన్ క్రియేట్ చేశారు, కొంచెం ఇబ్బంది పెట్టారు రామురాథోడిని. అంటే అది ఫన్నీగా జరిగిన విషయమే తప్ప అది ఎక్కడ కూడా సీరియస్ మ్యాటర్ అయితే కాదు. ఆ క్యాప్టెన్ అంటే ఆ మెయిన్ హౌస్లోకి వెళ్ళకూడదు ఎవరు కూడా. వెళ్తే మన బిగ్ బాస్ ఇబ్బంది పెడతాడు, చూసుకోవాలి రామురాథోడ్. సో ఈ రామురాథోడిని మేము ఇక్కడే ఉంటాం వెళ్ళమని చెప్పేసి కొంచెం ఫన్ క్రియేట్ చేశారు, సీరియస్ అయితే కాదు. సో అట్లా కొంచెం రామురాథోడిని ఇబ్బంది పెట్టారు. ఫన్నీగా ఇబ్బంది పెట్టడం అనేది. అంటే మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక విషయం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఈ ఎపిసోడ్లో. తనూజ గారి ఇబ్బంది ఏంటనేది తెలియట్లేదు, అది మెంటల్ ఇబ్బంది ఏంటనేది తెలియట్లేదు. ఇంకొకటి భరణి గారికి నాగార్జున గారు మన లాస్ట్ వీక్ మన సండే రోజు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. భరణి గారు బంధాలు బంధుత్వాలు కొంచెం తగ్గించుకోండి, రెస్పాన్సిబిలిటీస్ భుజం మీద తీసుకోవడం వల్ల కొంచెం ఓవర్ వెయిట్ అయింది, చూసుకోండి, తగ్గించుకోండి, వెయిట్ తగ్గించుకోండి క్లియర్ కట్గా చెప్పినా సరే తనూజ గారితో సేమ్ మళ్ళీ అదే బాండింగ్ అంటే ఉండొచ్చు, నాన్న కూతురు బాండింగ్ ఉండొచ్చు. కానీ దాన్ని ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలి, ఎంతవరకు గేమ్కి, ఎంతవరకు వాళ్ళ ఆట విడిపోకి, ఎంతవరకు వాళ్ళు బిగ్ బాస్ సస్టైన్ అవ్వడానికి, ఎంతవరకు బిగ్ బాస్లో వాళ్ళు విన్నర్ అవ్వడానికి, వాళ్ళ గురించి వాళ్ళు ఆడుకోవడానికి ఎంతవరకు ఉండాలి. సో అది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఎపిసోడ్లో తనూజ, నేను నీతో మాట్లాడే ఒక 5 minutes టైం ఉందా అని రిక్వెస్ట్ చేసి తనూజని తనతో కూర్చుని మాట్లాడుతూ, నాకు ఇలా జరిగింది అంటే మన ప్లేస్లో ఎవరైనా రీప్లేస్ చేసినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. నీ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేదు, నీ ప్లేస్ ఎప్పుడు కూడా నాకు కూతురుగా నీ ప్లేసే. దివ్య అనే పర్సన్ వచ్చినప్పుడు తను కొంచెం ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు నాకు కొంచెం బెటర్ పర్సన్ అనిపించింది. అంటే తను చూస్తున్నప్పుడు చాలా నవ్వుతూ స్మైల్ చేసి పొద్దున్నీ సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉన్నా. సో నవ్వుతూనే ఉంది. తన స్మైల్ కానీ, తన సైలెంట్గా ఉండడం కానీ నాకు చాలా బాగా నచ్చింది, నాకు కనెక్ట్ అయింది. సో నాకు అన్నలాగా తన చెల్లిలాగా ఉన్నాం తప్ప మాకు ఎలాంటి ఇది లేదు, నేను పక్కన పెట్టే అవసరం కూడా లేదు. చాలా క్లియర్ కట్గా అంటే చెప్తున్నాడు, చాలా చాలా పొలైట్గా చెప్తున్నాడు. ఒక విషయంలో గ్రేట్ అనిపిస్తుంది, ఒక విషయంలో ఎందుకు ఇది అనిపిస్తుంది మళ్ళా. సో వాళ్ళు చెప్తున్నా నాకేం పర్లేదు, నేనేం పట్టించుకోవట్లేదు అంటుంది. అది చూపిస్తుంది పట్టించుకోవట్లేదు, నేను నాన్నలానే ట్రీట్ చేస్తున్నా, నాన్న అలాంటివి పట్టించుకోవట్లేదు నాన్న అంటూనే ఉంది. అది చూపించేసింది గేమ్లో. సో చూపిస్తున్న సంగతి అందరికీ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, ప్లస్ అట్ ద సేమ్ టైం భరణి గారికి తెలుసు. చూపిస్తున్న సంగతి కోసమే తను ఒక క్లియర్ కట్ ఇవ్వడానికి ఒక క్లియరెన్స్ ఇద్దాం. సో తనూజకి మనం నా వైపు ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని క్లియర్ కట్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు. సో అక్కడెక్కడ కూడా తను నేను ఏం పట్టించుకోవట్లేదు నాన్న, నువ్వంటే నాకు ఎప్పుడు నాకు నాన్నవే అని చెప్పి మాట్లాడుతూనే ఉంది. తను సంజాయిషి ఇస్తున్నాడు, నాకు అలా లేదు నాన్న, నేను నిన్ను రీప్లేస్ చేసే పర్సన్ కాదు, నువ్వు నాకు ఎప్పుడు హౌస్లో గేమ్ ఆడుతున్నా ఏం చేస్తున్నా నువ్వు ఎప్పుడు నా కూతురు లాంటి దానివే, నా కూతురువే అని చెప్పేసి తన రిలేషన్ని బ్రేక్ చేయట్లేదు ఎప్పుడు కూడా భరణి గారు. ఆ రిలేషన్ మధ్య తనూజ గారికి అండ్ దివ్య గారికి నలిగిపోతున్నాడు. తనూజ ఏమనుకుంటుందో, తనూజ గురించి దివ్య ఏమనుకుంటుందో. దివ్య అయితే ఎలాంటి ఎలిగేషన్స్ చేయట్లేదు, నాకు నువ్వు తనూజతో ఎక్కువ మాట్లాడుతున్నావు, తనూజకి టాబ్లెట్స్ ఇస్తున్నావు, తనూజకి ఆ ప్రోటీన్ షేక్ ఇస్తున్నావు, వాట్ ఎవర్, తనూజతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇలాంటి చిల్లర పంచాయతీ పెట్టట్లేదు దివ్య స్ట్రైట్గా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. స్ట్రైట్గా తన ప్లాన్ ఏంటో, తన పని ఏంటో, తన మైండ్ ఏంటో అదే ప్లాన్లో ఉంది దివ్య గారు. సో కొంచెం తనూజ గారు మాత్రం డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అది మరి పర్సనల్గా తన ఎమోషనో తన బాండింగో వాట్ ఎవర్ తెలీదు. సో అలా అనమాట. అలా ఇవాళ కన్వే చేయడానికి ట్రై చేశాడు మన భరణి గారు, అమ్మ ఇది పరిస్థితి అని చెప్పేసి కన్వే చేశాడు. సో తను కన్వే అయినట్టు ఉంది, బట్ అది చూపిస్తుంది ఆటలో. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ గేమ్ ఛాలెంజ్ అనౌన్స్మెంట్ అనమాట. మీకు రోజులాగానే ఫిజికల్ టాస్క్లు ఇస్తే మీరు అలసిపోయారని చెప్పేసి నేను ఫిజికల్ కాకుండా ఎంటర్టైన్మెంట్తో కూడిన టాస్క్లు ఇస్తున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. టాస్క్ ఇచ్చాడు అనమాట. ఆ టాస్క్ ఏంటంటే నాచోరే టాస్క్ అనమాట. అంటే నాచోరే టాస్క్ అనేది ఏంటంటే, ఒక వాల్ ఉంటుంది అనమాట. వాల్కి హోల్స్ ఉంటాయి. హోల్స్ అంటే కలర్స్తో హోల్స్ పెట్టుంటాయి అనమాట. 5 హోల్స్ పెట్టుంటాయి, కలర్స్ రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, ఈ కలర్స్లో హోల్స్ ఉంటాయి అనమాట. ఆ హోల్స్ ఆపోజిట్లో వీళ్ళు నుంచొని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లైన్కి ఎండింగ్లో నుంచుని ఒక సాంగ్ వేస్తారు బిగ్ బాస్. ఆ సాంగ్కి పర్ఫామ్ చేయాలి, డ్యాన్స్ పర్ఫామ్ చేయాలి.
డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా సాంగ్ అయిపోతుంది. సాంగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. ఏదైతే బిగ్ బాస్ చెప్పిన కలర్లో వీళ్ళు నలుగురు, అప్పుడు 5 టీమ్స్ ఉన్నాయి కదా, 5 టీమ్స్ నుంచి 5 మెంబర్స్ రావాలి ఇక్కడికి ఫీల్డ్లోకి. 5 మెంబర్స్ వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉండగా సాంగ్ అయిపోద్ది. సాంగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ రెడ్ అంటే రెడ్, ఎల్లో అంటే ఎల్లో, అలా ఒక కలర్ చెప్తాడు. ఆ ఒక కలర్లోకి మెయిన్ ఎవరైతే స్పీడ్గా వెళ్ళి కలర్ లోపల నుంచి ఆ హోల్ లోపల నుంచి ఆ పక్కకి పూర్తిగా ఆ పక్కకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు విన్నర్. అట్లా ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్, ఫోర్త్ విన్నర్, ఫిఫ్త్ విన్నర్, అట్లా ఒక స్టెప్ బై స్టెప్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఈ ప్రాసెస్లో సాంగ్ స్టార్ట్ అయింది. సాంగ్ స్టాప్ అయింది కూడా. బిగ్ బాస్ కలర్ చెప్పాడు, రెడ్ కలర్. సో ఒకేసారి అందరూ వెళ్ళి ఆ హోల్లోకి వెళ్ళారు అనమాట. ఈ ప్రాసెస్లో ఏమైందంటే పవన్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు హోల్లో ఇరుక్కుపోయారు అనమాట. ఇరుక్కుపోవడం అంటే వీళ్ళు వెనకాల నుంచి స్ట్రాటజీతో వాళ్ళని ముందుకెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి లాగడానికో, లేకుంటే వాళ్ళ ముందుకెళ్ళకుండా హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. స్ట్రాటజీ ఉపయోగించి, అది బిగ్ బాస్ చెప్పాడు, స్ట్రాటజీ ఉపయోగించవచ్చు అని చెప్పేసి. సో అలా పట్టుకోవచ్చు. అలా పట్టుకునే ప్రాసెస్లో ఏమైందంటే పవన్ ఫ్యాంట్ పట్టుకున్నారు అనమాట. మన కళ్యాణ్ ఫ్యాంట్ పట్టుకున్నాడు పవన్. ఆ ప్రాసెస్లో పౌల్ చెప్పాడు. సో పౌల్ కాదు, పాస్ చెప్పాడు, ఆగమని చెప్పాడు. సో ఆగలేదు, కళ్యాణ్ బయటకు వచ్చేసాడు. సో కళ్యాణ్ బయటకు వచ్చేసాడు. పాస్ చెప్పినప్పుడు ఆగాలి కదా, ఎందుకు వచ్చాడని చెప్పి కొంచెం గొడవ జరిగింది. బిగ్ బాస్ తుది నిర్ణయం సంచాలక్దే. సంచాలక్ యాజ్ యూజువల్ పాసిబుల్గా సంచాలక్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా రాము రాథోడ్ అండ్ ఎమాన్యుయల్ వీళ్ళిద్దరు అనమాట. మీ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. సో వీళ్ళు కూడా ఆలోచించుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేం, కళ్యాణ్ ముందుకు వచ్చాడు కాబట్టి కళ్యాణే విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ అండ్ తనుజ విన్నర్స్ అనమాట, ఫస్ట్ విన్నర్స్ అనమాట. దెన్ సెకండ్ రౌండ్లో మళ్ళీ సాంగ్ ప్లే చేశారు, డ్యాన్స్ చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు. సాంగ్ అయిపోయింది, కలర్ చెప్పాడు. సో ఈసారి దివ్య అనమాట. దివ్య హోల్లోంచి బయటకు వచ్చేసింది. సెకండ్ పొజిషన్లో దివ్య గారు అండ్ భరణి గారు. సేమ్ థర్డ్ స్టేజ్ అనమాట. థర్డ్ స్టేజ్లో మళ్ళీ సాంగ్ పెట్టారు, సాంగ్ ప్లే చేశారు. మళ్ళా పవన్ అనమాట. పవన్ థర్డ్ ప్లేస్లో, పవన్ అండ్ రీతు చౌదరి వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. పవన్ ఫస్ట్ వచ్చేసాడు అన్నమాట హోల్ నుంచి. సో ఇంకా ఇద్దరు ఉన్నారనమాట. ఇంకా సంజన గారి టీం అండ్ సుమన్ శెట్టి గారి టీం. సుమన్ శెట్టి గారి టీం నుంచి సుమన్ శెట్టి గారు, సంజన గారి టీం నుంచి సంజన గారు, వీళ్ళిద్దరు. ఈ ఫోర్త్ రౌండ్లో అయితే అల్టిమేట్ సభ. అసలు డ్యాన్స్ సుమన్ శెట్టి, ఈ ఎపిసోడ్ సుమన్ శెట్టి గారిదే అని చెప్పొచ్చు. పక్కా సుమన్ శెట్టిది అని చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ కంపల్సరీగా. ఎందుకంటే అసలు సుమన్ శెట్టి గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సంజన గారు కూడా డ్యాన్స్ చేశారు, బట్ సంజన గారిని డామినేట్ చేసేలాగా డ్యాన్స్ చేశారు సుమన్ శెట్టి గారు. ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ గ్రేస్ కానీ, అయ్యా ఏంది సామి సుమన్ శెట్టి గారు, ఏం పర్ఫార్మెన్స్ అది. పర్ఫార్మెన్స్ అందరిని అసలు కాసేపు అలా షేక్ చేసేసాడు డ్యాన్స్తో. ఆ షేక్ చేస్తూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ మూమెంట్, డ్యాన్స్ గ్రేస్, వాట్ ఎవర్ అల్టిమేట్ అనిపించింది. అంటే హైవీ స్టెప్స్ చేయకపోయినా సాంగ్ కావాల్సిన గ్రేసు, సో ఆ పొటెన్షియల్ తీసుకొచ్చాడు సుమన్ శెట్టి గారు. సాంగ్ చూస్తున్న కాసేపు అయితే సుమన్ శెట్టినేనా ఈ డాన్స్ చేసింది అనేలాగా చేశారు. సంజన గారు కూడా బాగా పర్ఫార్మెన్స్, ఇద్దరు కూడా ఒక డ్యూయట్ సాంగ్ పెయిర్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో సాంగ్ ఆపేశారు. హోల్ కలర్ చెప్పారు, వెళ్ళారు. వీళ్ళు దూరే ప్రాసెస్లో సుమన్ శెట్టి గారు ఆ హోల్లో నుంచి ముందు బయటకు వచ్చారు. అబ్జల్యూట్లీ సుమన్ శెట్టి గారు విన్నర్. అంటే ఫోర్త్ పొజిషన్లో ఉన్నది సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ గారు. సంజన గారు లాస్ట్ పొజిషన్ ఉన్నారు కాబట్టి ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు అండ్ ఫ్లోరా గారు. సో ఇదనమాట. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ అండ్ తనుజ, సెకండ్ పొజిషన్లో దివ్య అండ్ భరణి గారు, థర్డ్ పొజిషన్లో రీతు గారు, పవన్, ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు అండ్ ఫ్లోరా గారు. సో ఇదనమాట, ఈ పొజిషన్లో ఉన్నారు. చాలా అంటే సుమన్ శెట్టి గారు అంటే ఫోర్త్ ప్లేస్ వచ్చిన సుమన్ శెట్టి గారిని టీం మొత్తం చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సాంగ్ డ్యాన్స్ చేసే విషయంలో కానీ డ్యాన్స్ బాగా చేశారు. అండ్ స్పీడ్గా ఒక చిన్న ఎలికపిల్లలాగా స్పీడ్గా ఆ హోల్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ గేమ్లో గేమ్ స్ట్రాటజీ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది సుమన్ శెట్టి గారు. సో ఇంకా బాగా ఆడండి. ఈ ఎపిసోడ్ మాత్రం ఓన్లీ సుమన్ శెట్టి గారిదే, అలా ఉందన్నమాట ఎపిసోడ్. లీడింగ్ బోర్డులో వచ్చేసి 260 పాయింట్లతో భరణి గారు, దివ్య గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో 250 పాయింట్లతో రీతు చౌదరి గారు అండ్ పవన్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో 210 పాయింట్లతో కళ్యాణ్ అండ్ తనుజ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. 180 పాయింట్లతో ఫ్లోరా గారు అండ్ సంజన గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. 130 పాయింట్లతో సుమన్ శెట్టి అండ్ శ్రీజ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. సో ఇదనమాట, అంటే లీడింగ్ బోర్డులో పొజిషన్ వారి అనమాట. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది
భరణి గారు అండ్ దివ్య గారు ఫస్ట్ పొజిషన్లోకి రావడం వల్ల కష్టపడి, అంటే పాయింట్స్ గెయిన్ చేసి కష్టపడి ఫస్ట్ పొజిషన్లోకి రావడం వల్ల బిగ్ బాస్ వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇస్తాడు అన్నమాట. అంటే వీళ్ళకి ఒక పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటి అంటే, సో లాస్ట్ పొజిషన్లో 4th పొజిషన్లో 5th పొజిషన్లో ఉన్న సుమన్ శెట్టి టీం నుంచి అండ్ సంజన గారి టీం నుంచి ఎవరినైనా సరే ఒక టీంని, అంటే ఈ గేమ్స్లో ఈ ఛాలెంజెస్లో నుంచి పూర్తిగా డేంజర్ జోన్లో నుంచి రెడ్ జోన్లోకి పంపించేసేలాగా, ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నుంచి మొత్తం బయట పంపించేసేలాగా, అంటే గేమ్స్ కూడా నెక్స్ట్ ఛాలెంజెస్ కూడా ఎలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంకా అంటే డైరెక్ట్ నామినేషన్లో ఉన్నట్టే, ఇంకా నామినేషన్ నుంచి బయటకు రావడం ఎలాంటి ఏం లేదు. ఆల్రెడీ ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. సో సంజన గారు డైరెక్ట్ నామినేషనే. గేమ్స్ ఆడి పాయింట్ గెయిన్ చేసి సేవ్ అయ్యే పాసిబిలిటీ, ఇమ్యూనిటీ పొందే పాసిబిలిటీ లేదు. సో ఇట్లా ఇట్లా సుమన్ శెట్టి గారి టీంని, సుమన్ శెట్టి గారిని అండ్ శ్రీజ గారిని కానీ వీళ్ళ టీముని కానీ, లేదు సంజన గారిని అండ్ ఫ్లోరా గారిని వీళ్ళ టీములు, ఈ 2 టీములు ఎవరినైనా సరే డేంజర్ జోన్ నుంచి రెడ్ జోన్లోకి పంపించేసేయచ్చు. సో వీళ్ళు పార్టిసిపేట్ చేసే పాసిబిలిటీ లేదు, పాయింట్స్ గెయిన్ చేసే పాసిబిలిటీ లేదు అని మీకు ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళని టీంని పేర్లు చెప్పండి. ఒక టీం పేరు ఎంచుకునేసి ఆ పవర్ మీకు ఇచ్చాము. ఒక టీం పేరుని మీరు ఫైనల్ చేస్తే ఆ టీము నెక్స్ట్ ఏ గేమ్స్ ఆడడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారన్నమాట. సో ఈ ప్రాసెస్లో దివ్య గారు, భరణి గారు అంటే ఒక రూమ్లోకి వెళ్ళి హాల్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరిని తీసేయాలి, ఏ టీం తీసేయాలి, భరణి టీం తీసేయాలా, సంజన గారి టీం తీసేయాలా అనేది డిస్కస్ చేసుకుంటూ ఉండగా, అంటే సంజన గారికి తుత్తరాగదనమాట. అంటే ఇప్పుడే కాదు, 2-3 జరిగినాయి. ఈ ఎలిమినేషన్ టైం నా పేరు చెప్పొద్దు అని చెప్పేసి ఇలా కొన్ని అయ్యి, అంటే వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళు డిస్కస్ చేసుకుంటప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలని డిస్కస్ చేసుకున్న ప్రాసెస్లో వాళ్ళు డిస్కస్ చేసుకునే టైం వాళ్ళకి ఇవ్వాలి. అరే వాళ్ళు వెళ్ళంగానే పాపం వాళ్ళు వెనకాల వెళ్ళిపోయి అన్న ధరణి అన్న చూడండి అన్న మేము చాలా కష్టపడామన్న. సో వెనకాల వెళ్ళకూడదు అట్లా. సో అక్కడికి చెప్తున్నారు దివ్య, మేము మాట్లాడతామండి, మేము చెప్తాము, మేము డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి. అయినా సరే అలా కాదు, ఒకసారి చూడండి మేము చాలా హార్డ్ వర్క్ చేసాము, అది ఇది అని చెప్పి. అరే వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు వెనకాల, ఇప్పుడే కాదు బిఫోర్ 4 వీక్స్ కూడా ఎలా ఏదన్నా జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ మధ్యలోకి వెళ్ళిపోయి అంటే సిఫార్సు చేస్తారన్నమాట. అంటే వీళ్ళని తినకుండా సేఫ్గా ఏం ఆడతారన్నమాట, మెంటల్ గేమ్గా సేఫ్ గేమ్ ఆడతారు వీళ్ళు. సో అట్లా జరిగింది. అసలు దాన్ని వీళ్ళని చూసి సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు వీళ్ళు కూడా సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళని చూసి. సో మేము మాట్లాడతాం, మీరు బయటకు వెళ్ళని మాట్లాడుకుని డిసైడ్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. సో వచ్చారు, మాట్లాడుకున్నారు స్ట్రాటజికల్గా అండ్ జెన్యున్గా ఎవరైతే తీయాలనుకున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకుని వచ్చి అందరి ముందు ఫ్లోరా గారిని అండ్ సంజన గారిని మేము డైరెక్ట్ రెడ్ జోన్లోకి పంపించేసాలనుకుంటున్నామని చెప్పేసేపటికి వాళ్ళు అది ఖండించారనమాట. అది సంజన గారు మాకు పాసిబిలిటీ కాదు, మేము ఇది ఎక్కడా కూడా తగ్గలేదు, ఎక్కడా కూడా మేము గెలిచి కూడా ఓడిపోయాము, ఇలాంటిది మమ్మల్ని తీసేయడానికి సరైన రీజన్ కాదు బిగ్ బాస్ ఇది అని చెప్పేసి ఆవిడ సీరియస్ అయినా. సో వీళ్ళ డెసిషన్ ఫైనల్ కాబట్టి బిగ్ బాస్ కూడా అదే డెసిషన్ తీసుకున్నాడు. సో డైరెక్ట్ రెడ్ జోన్ నుంచి డేంజర్ జోన్ నుంచి రెడ్ జోన్లోకి సంజన గారు, ఫ్లోరా గారు వెళ్ళిపోయారు అనమాట. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి సంజన గారు ఇంకా ఏడుస్తున్నారు. తెలిసిందే కదా మీకు, ఆ ఎమోషన్ స్ట్రాటజీ ప్లే చేసింది అనమాట. ఏడుస్తూ నేను చాలా గేమ్స్ ఆడాను, అందరూ మన అనుకున్నాను, నన్ను మోసం చేసేవాళ్ళు నా చుట్టూనే ఉన్నారు, అమ్మ అంటూ చెల్లి అంటూ అక్క అంటూ నేనున్నాను నీకు అంటే చెప్తూ ఈ సొల్లు కబుర్లన్నీ చెప్పారు. నాకు చివరికి వచ్చేటప్పటికి నన్ను వదిలేశారు, నన్ను కావాలని మోసం చేశారు. ఆ దివ్య అయితే ఎప్పటి నుంచి వచ్చిందో, ఆ దివ్య వచ్చిన దగ్గర నుంచి ఇలా జరిగింది, నన్ను పక్కన పెట్టాడు, తనుజాన్ని పక్కన పెట్టాడు అని ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక మన కొడుకు ఇమానియల్ వీళ్ళందరూ ఓదారుస్తున్నారు, ఇలా కాదమ్మా అని చెప్పేసి. ఇంకా వీళ్ళు ఓదారుస్తున్న కొద్దీ ఆవిడ ఏడుస్తూనే ఉంది. అంటే అంటారు కదా, ఎవరిని ఆపుతూ ఉంటే మనం ఇంకా రేజ్ అవుతాం అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూనే ఉంది. సో ఇది ఒక డ్రామా ఒక పక్కన జరుగుతుంటే సో బిఫోర్ ఏం జరిగిందంటే నాచోరి ఛాలెంజ్ దగ్గర డాన్స్ చేస్తూ ఉండగా ఒక హోల్ కలర్ చెప్తారు, ఆ హోల్లోకి వెళ్ళాలి, ఎవరైతే హోల్ లోపల నుంచి బయటకు వెళ్తారో వాళ్ళు వినరని చెప్పాం కదా. ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఛాలెంజ్లో పవన్, ఈ ఫస్ట్ ఛాలెంజ్లో కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళినప్పుడు, హోల్ లోపలికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని లాగుతుంటే శ్రీజ లోపలే ఉంది, కళ్యాణ్ లోపలే ఉన్నాడు. ఈ కళ్యాణ్ టీం అయితే ఎవరైతే ఉన్నారో తనూజ సీరియస్ అయింది, అంటే పాస్ చెప్పారు, సంచాలకు పాస్ చెప్పారు. సో తనూజ సీరియస్ అయింది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి, ఇంత నీచంగా ఆడుతున్నారు, ఇంత స్వార్థంగా ఆడుతున్నారు, అసలు మనుషులైనా కాదా అని చెప్పి సీరియస్ అయిపోయి ఎవరిని భరణి గారిని చూపించి, భరణి గారు ఎవరి కోసం ఆడుతున్నారు, దివ్య కోసం ఆడుతున్నారు అని చెప్పేసి భరణి గారిని చూపించి ఎవరి కోసం ఆడతారో వాళ్ళ కోసమే ఆడండి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు
అబ్జల్యూట్లీ కలెక్ట్ చేసుకుని దివ్య గారు కలెక్ట్ చేసుకుని ఏం మాట్లాడుతున్నావు తనుజ, తను నా కోసం ఎందుకు ఆడతారు, నా కోసం ఎవరు ఆడతారు, నా కోసం ఎందుకు ఆడతారు, తను ఆడుతున్నాడు, నా కోసం ఆడాల్సినంత అవసరం వచ్చింది, పర్సనల్ గ్రిడ్స్ పెట్టుకుని నా కోసం ఆడాల్సినంత అవసరం లేదు కదా అని మాట్లాడి, నేను నీకు చెప్పట్లేదు, నేను ఆయనకి చెప్తున్నాను, ఆయనకి చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి అని చెప్పి అక్కడ ఆర్గ్యూ చేసింది. నేను నీకు చెప్పట్లేదు, నీకు సంబంధం లేదు, నీకు చెప్పట్లేదు, నీకు సంబంధం లేదు, ఆయనకి చెప్తున్నాను, ఆయన ఆట ఆయన ఆడమని చెప్తున్నాను, ఆయనకి మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి, ఆయనకి చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి అని చెప్పి గొడవ పెట్టుకున్నారు. సో ఇది ఎక్కడ ఈ టాస్క్ ముందు జరిగిందనమాట, ఫస్ట్ ఛాలెంజ్ జరిగిందనమాట. దీని గురించి ఒక పక్కన డ్రామా జరుగుతుంది. ఏంటిది, సంజన గారు ఎమోషనల్ అవుతుంటే ఇమానియలు, రీతు చౌదరి అందరూ ఓదార్చడం. సో మన తనుజ గారు అదే టైంలో వచ్చి తన బాధ అంటే ఎలా ఉందంటే, ఒకటే థియేటర్ 2 షోలు పడ్డట్టు తిన బాధ తిని చెప్పుకుంటుంటే, తినకి ఏం పట్టినట్టుగా ఇక్కడికి వచ్చి రూమ్లోకి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని ఇట్లా నేను దివ్యాన్ని ఫీల్ అయిపోతుంది, మా నాన్న అనే రైట్స్ నాకు లేవా, మా నాన్న సరిగా ఆడట్లేదు అని నేను మా నాన్న అన్నాను, దివ్య రిలీజ్ అయిపోతుంది, దివ్య ఎందుకు రిలీజ్ అవుతుంది, దివ్యకి ఏం సంబంధం అని చెప్పేసి తిన బాధ. అంటే తన బాధ పక్కన తిన బాధ పక్కన వీళ్ళు వస్తున్నారు హౌస్లో, వీళ్ళని వదార్చాలా. ఒకటే చెప్పాను కదా, ఒకటే థియేటర్లో 2 షోలు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ పరిస్థితి. తిన బాధ ఏంది, డేంజర్ జోన్ నుంచి రెడ్ జోన్కి పంపించేశారని చెప్పేసి సంజన గారి బాధ. తిన బాధ ఏంటి, తిను ఎవరైతే వీళ్ళ డాడీ పరిణయ్ గారు తన కోసం ఆడుకొని దివ్య గారి కోసం ఆడుతున్నారు, దానికి ఆవిడ బాధ. సో చెప్పాను కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో నేనేం అలా ఏం లేదు నాన్న అంటూనే ఉంది, ఆ గ్రడ్జ్ చూపిస్తుంది ఆవిడ తనుజ గారు. సో ఇలా జరిగిందనమాట. సో ఈ ప్రాసెస్ ఇంత డ్రామా మధ్యం జరిగింది గైస్. చాలా క్లియర్గా ఒక థియేటర్లో 2 సినిమాలు పడినాయి. ఈ సినిమాలని చూడలేక, కన్నీళ్ళు తుడవలేక, బాధపడలేక, ఓదార్చలేక ఇమానియలు, రీతు చౌదరి వీళ్ళందరూ, ఇంకా మిగతా కంటెస్టెంట్లు అందరూ సఫర్ పడుతున్నారు. ఫైనల్ ఛాలెంజ్ అనమాట. వీళ్ళు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్లో రావడానికి అండ్ ఎలిమినేషన్ నుంచి అంటే నామినేషన్ నుంచి బయటపడడానికి ఫైనల్ ఛాలెంజ్ అనమాట. ఇది ఏంటంటే కదిలే బోర్డు అనమాట. లైక్ అంటే తాడుతో ఆ చెక్కని ఒక వీల్ సహాయంతో చెక్కని లాగుతారు. సో ఆ లాగే ప్రాసెస్లో గ్లాసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. గ్లాసెస్ని 6 స్టేజ్ల్లో పిరమిడ్స్ పేర్చాలన్నమాట. పిరమిడ్స్ ఆకారంలో 6 స్టేజెస్లో పేర్చాలి. సో ఒక లెవెల్ పేర్చాలి, ఒక లెవెల్, సెకండ్ లెవెల్ ఇంకొక పక్కన, వీళ్ళు ఆ పక్కన వీళ్ళైతే టీం మెంబర్స్ ఇద్దరు ఉంటారు కదా, ఒక టీం మెంబర్ ఆ పక్కన, ఒక టీం మెంబర్ ఈ పక్కన ఉండి, సో ఆ తాడు సాయంతో వాళ్ళ టేబుల్ ఈ పక్క లాక్కుని గ్లాసుని పేర్చి మళ్ళీ ఆ పక్కన టీం మెంబర్ ఆ పక్క లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కునే ప్రాసెస్లో సో ఎవరైతే స్పీడ్గా 6 రోస్ అంటే 6 లెవెల్ ఎవరైతే పెట్టి కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ అనమాట. ఈ ప్రాసెస్లో లాగుతున్న ప్రాసెస్లో ఎక్కడైతే ఆ గ్లాసెస్ పడిపోతాయో ఆ పడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పేర్చొచ్చు. సో ఇది టాస్క్ అనమాట. ఈ టాస్క్లో అందరూ బాగా ఆడారు. సో అంటే ఈ టాస్క్ నుంచి నాలుగు టీమ్స్, ఎందుకంటే ఒక టీం ఆల్రెడీ డైరెక్ట్ డేంజర్ జోన్ నుంచి రెడ్ జోన్కి వెళ్ళిపోయింది. ఏ టీం, సంజన గారి టీం. సో ఇప్పుడు ఉన్న ఓన్లీ 4 టీమ్స్. ఆ 4 టీమ్స్లో సో తెలిసిందే కదా 4 టీమ్స్ ఏంటో, బర్నీ గారు, దివ్య గారు అండ్ రీతు చౌదరి అండ్ పవన్ గారు, కళ్యాణ్ అండ్ సంజన గారు, సుమన్ శెట్టి అండ్ శ్రీజ గారు. ఈ 4 టీమ్స్ అనమాట. సో ఈ టీమ్స్లో ఈ గేమ్ మొత్తం, ఈ ఛాలెంజ్ మొత్తం బాగా ఆడారు. ఇందులో ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే కళ్యాణ్ అండ్ తనూజ. సెకండ్ ప్లేస్ దివ్య గారు అండ్ బర్నీ గారు. థర్డ్ ప్లేస్ సుమన్ శెట్టి, శ్రీజ గారు. ఫోర్త్ ప్లేస్ పవన్ అండ్ రీతు చౌదరి. దీనికి కొంచెం పవన్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఒక ఛాలెంజ్ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాము అంటే రీతు వల్ల గ్లాసెస్ పడిపోయినాయి. సో తన పేర్చడంలో కొంచెం డిలే అయింది, దానివల్ల 4th ప్లేస్లోకి వచ్చేసింది. సో కొంచెం రీతు వల్ల డిలే అవ్వడం కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యాడు. రీతుకి ఎమోషనల్ అయ్యింది, రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది. సో ఇదన్నమాట జరిగింది. సో ఫైనల్గా అంటే డేంజర్ జోన్ నుంచి బయటపడే గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఛాలెంజెస్ అండ్ టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి. బోర్డులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే బర్నీ గారు అండ్ దివ్య గారు. సో వీళ్ళిద్దరూ మీరు ఫస్ట్ ప్లేస్లో ఉండడం వల్ల సో మీకు డేంజర్ జోన్ నుంచి బెనిఫిట్ తీసేస్తున్నా, మీకు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్కి వచ్చేయచ్చు, మీకు ఎలాంటి నామినేషన్ పాసిబిలిటీ లేదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. సో సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ అండ్ తనూజ, సో వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు మాత్రమే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి రావచ్చు, అంటే నామినేషన్ నుంచి బయటపడిపోవచ్చు, వాళ్ళకి నామినేషన్కి పాసిబిలిటీ లేదు. సో మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక్కళ్ళు మాత్రమే రావాలి అని చెప్పారు. వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. కళ్యాణ్ మరి డేంజర్ జోన్ అంటున్నారు, ఫెసిలిటీస్ కాదు డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటున్నారు అనేటప్పటికి ఇక తనూజకి అర్థమైపోయింది, తనే ఉండాలనుకుంటున్నాడు సేఫ్ జోన్లో అని చెప్పేసి. నేను డేంజర్ జోన్లో ఉంటాను, సేఫ్ జోన్లో అని చెప్పేసి వచ్చేసింది.
బిగ్ బాస్ అనౌన్స్ చేసేసింది అనమాట, నేను డేంజర్ జోన్లోనే ఉంటున్నాను, కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పేసింది. సో ఇదనమాట గైస్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ అనమాట. సో కొంచెం బెటర్ ఉంది నిన్నటి ఎపిసోడ్ మొన్నటి ఎపిసోడ్తో పోల్చుకుంటే. సో సేఫ్ జోన్లో అంటే నామినేషన్లో లేకుండా సేఫ్గా ఉన్నది రాము రాథోడ్, ఇమానియల్, దివ్య గారు, బర్నీ గారు అండ్ కళ్యాణ్. సో వీళ్ళు 5గురు సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా డేంజర్ జోన్ లైక్ నామినేషన్లోనే ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా ఈ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు డబుల్గా అంటే ఇద్దరు చొప్పున వెళ్ళిపోయే అవకాశం ఉంది అని ఉంటున్నారు. మీరు ఎవరి పేరు అనుకుంటున్నారు? మీరు అనుకున్న పేరు ఈ వీక్ నుంచి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళ పేరు మీరు కామెంట్ చేయండి. సో అండ్ బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి. సో ఎవ్రీడే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.